రాధిక ఏడవకు ప్లీజ్. కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువైతుంది. నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. ఏంట్రా ఇది? పని మొదలు పెడదామా? ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఎట్లయితే అట్లా చూసుకుందాం. హలో, 2 కోట్లు కావాలి. చా 3 తీసుకున్నానా? 3 తీసుకో. ఈ తడవ మిస్ అవ్వదుగా? మిస్ అవ్వదు. వేసేద్దాం. ఏసైతే పోయే. బాబు, మా ఎదురుగా ఉంది మా శంకర్ నారాయణేనా? కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయావేమయ్యా? ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. దేవుడు లాగుకే లాగు చొక్కా తొడిగినట్టున్నాడు. బాబు బాబు, కొంచెం మెల్లగా తుడమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. సినిమాకు నువ్వే పడుకుంటే అందరు పడుకోర్రే. నిమిషం నుంచి నేను కొట్టడం మొదలెడతా. ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా. రెండో దెబ్బ ఉండదు. మార్కస్ చెప్పు. అన్నా తిన్నావా? పెట్టిర్రిప్పుడే నోట్ల పెద్ద ముద్ద. మళ్ళా నాన్న ఆ కొడుకులకు ఎదురెళ్ళి సై అనేవాడు సరైనోడు ఎవడొస్తాడని చూస్తున్నాంరా. ఈ ఇంటి రక్తమే 6 అడుగుల పౌరుషమై వస్తుందనుకోలేదురా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో. అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. ఒకటే కాన్సన్ట్రేషన్. మన చేతిలో రాడ్డు, వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోస్తే సర్లే, ఇప్పుడంతా అయిపోయింది కదా. ఇప్పుడే మొదలై ఉండదే. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నులు లెక్కనిస్తాను. భయం భయం. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. దులిపి కసితో ఒంటరిగా వేటాడటం చూసావా? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా?
నా నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. నా మీద గెలవాలనే నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా. కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు. ఢిల్లీ అన్నా, ఇదేంటి హలో బ్రదర్ సినిమాలో విలండా ఈ గెటప్ పెట్టి? ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. నేను రానా? అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్.